అలాగే చిన్నదానికి కూడా సందేహం వస్తూ ఉంటుంది. ఈ పైప్ లైన్లకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఒక పైప్ లైన్లకు సంబంధించే కాదు, అన్నింటికీ కూడా వర్తిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఏ డైరెక్షన్ నుండి ఏ డైరెక్షన్కి వాటం అనేది పెట్టుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. ఉదాహరణకి మామూలుగా అయితే శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే ఈ నైరుతి భాగం నుండి ఈశాన్యం భాగానికి వాటం పెట్టాలి. నైరుతి భాగం నుండి ఈశాన్య భాగమునికి వాటంగా పెట్టాలి. అంతేగాని ఈశాన్య భాగం నుంచి నైరుతి భాగానికి వాటం పెట్టకూడదు. తద్వారా ఏమవుతుందంటే ఈశాన్యం బరువు అవుతుంది, ఈశాన్యం మెరక అవుతుంది, ఈశాన్యం ఎత్తు అవ్వకూడదు. అదే లాజిక్. నైరుతి నుండి గనక ఈశాన్యాన్ని గనక మనం వాటం పెడితే నైరుతి ఎత్తు అవుతుంది, నైరుతి ఎత్తు అవ్వచ్చు, కానీ ఈశాన్యం ఎత్తు కాకూడదు.